హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ అనీష్. ఏపీలో వరుసగా సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన, జర్నలిస్టుల పైన వరుస కేసులు నమోదవుతున్నాయి. అసలు ఎప్పుడూ లేని స్థాయిలో, చరిత్రలో లేని స్థాయిలో వరుసగా ఒక స్టేషన్ నుంచి వచ్చిన వెంటనే వేరే స్టేషన్కి వెళ్ళటం. దాదాపుగా అంటే చెప్తున్న మాటల ప్రకారం ప్రశ్న రావణ్ పైన కావచ్చు, లేకపోతే జర్నలిస్ట్ కేవీఆర్ పైన కావచ్చు, దాదాపు పదుల సంఖ్యలో కేసులు నమోదైనాయి అని చెప్తున్నారు. అసలు ఈ సోషల్ మీడియా వీళ్ళు చేసే ప్రసంగాలు, వీళ్ళు మాడే స్పీచ్లు ఎంతవరకు కరెక్ట్, వాటికి ప్రభుత్వం ఇలాంటి కేసులు పెడతాం ఎంతవరకు కరెక్ట్, ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా ఈరోజు మనం మాట్లాడదాం. మనతోటి శిల్ప గారు, వంశీ గారు ఉన్నారు. వంశీ గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సో మీరు కూడా సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో పనిచేస్తుంటారు. ప్రభుత్వాలని కానీ వీటిని క్వశ్చన్ చేస్తుంటారు, కొంచెం తిడుతుంటారు కూడా అప్పుడప్పుడు మీరు. సో అంటే ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్, అసలు మనం ప్రభుత్వాలని క్వశ్చన్ చేయడం కరెక్టే, కానీ తిడతాం లేకపోతే కొంత వాడు వీడు అరే ఒరే అంటాం ఎంతవరకు కరెక్ట్? గవర్నమెంట్ వరుసగా ఇలాంటి కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ముందుగా ఈ వీడియో చూస్తున్న వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి. మీరు అడుగుతున్నారు తిడుతున్నారు అని. తిట్లు అనేవి ప్యూర్లీ సబ్జెక్టివ్ అండి. ఒకడికి ఒక స్థాయిలో మాట్లాడితే తిట్లు, మరొకరికి ఇంకో స్థాయిలో మాట్లాడితే తిట్లు. మీరు ఏ స్థాయిని వేసుకొని ఈ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో, అన్ని పొలిటికల్ పార్టీస్ ఎందుకు ఈ రెండు పేర్లు ఎందుకు తీశానంటే, బికాస్ ఈ రెండు కొంచెం ప్రధాన పార్టీలు కాబట్టి వీటి గురించి తీశాను. అండ్ ఆంధ్రప్రదేశ్ లో బడ్డింగ్ పార్టీ జనసేన. ఈ మూడు పొలిటికల్ పార్టీస్ లో ఉండే కార్యకర్తలు లైమ్ లైట్ లో కనిపించడానికి కానీ, విజిబిలిటీలో కనిపించడానికి కానీ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బికాస్ పొలిటికల్ గేమ్ లో ఉంటుంది. సో కొంతమంది సబ్జెక్ట్ బేస్డ్ మీద మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది బూతులు మాట్లాడుతూ ఉంటారు. బూతులు కొంతమంది అగ్రెసివ్ గా మాట్లాడటాన్ని బూతులుగా చూస్తున్నారు, కొంతమంది పచ్చిగా మాట్లాడటాన్ని బూతులుగా చూస్తున్నారు. కానీ సమాజం యాక్సెప్ట్ చేయలేని కొన్ని సందర్భాలు, కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలను గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేస్తుంది, సొసైటీ ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఎలా తీసుకుంటున్నారు రకరకాల సెక్షన్స్ ఆఫ్ పీపుల్ అనేది మనం చాలా ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు మీరు ప్రశ్న రావణ్ గారి గురించి మాట్లాడే అవకాశం ఉంది. మేబీ దిస్ ఈస్ స్కెడ్యూల్ ఫర్ దాట్ రీజన్ అండి. కేవీ రెడ్డి గారు కానీ, ప్రశ్న రావణ్ కానీ, వీళ్ళ పాయింట్ ఏంటి? దే ఆర్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్. ఇప్పుడు ప్రశ్న రావణ్ అతని వీడియోలు మీరు కన్సాలిడేటెడ్ గా ఓవరాల్ స్ట్రెచ్ ఆఫ్ టైమ్ లైన్ చూస్తే, స్టార్టెడ్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడు అని చాలా ఓపికతో, చాలా సహనంతో, చాలా ఆశతో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ వచ్చిన వాడు అతను కూడా ఒకడు. ఇన్ఫాక్ట్ ఒక 3-4 years బ్యాక్ శ్రీరెడ్డికి పవన్ కళ్యాణ్ కి జరిగిన ఇష్యూలో పవన్ కళ్యాణ్ తరఫున మాట్లాడిన వాళ్ళు నేను కూడా ఒకటి ఉన్నాను. నేను కూడా ఐ వాజ్ కంప్లీట్లీ సపోర్టింగ్ పవన్ కళ్యాణ్. ఐ వాజ్ రిజెక్టింగ్ కత్తి మహేష్. ఆ టైంలో కత్తి మహేష్ అనే వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయినాడు ఈ టైంలో. అంటే ఒక సెక్షన్ ఆఫ్ యూత్ ఆల్వేస్ వర్ బిహైండ్ పవన్ కళ్యాణ్. ఎందుకు? జనాలకు కావాల్సింది పొలిటీషియన్ కాదండి, లీడర్ కావాలి. సో పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే, తను ఒక లీడర్ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్న ప్రయత్నంలో ఒక ఎథికల్ ప్లాట్ఫామ్ ని సెట్ చేశాడు సొసైటీలో. దాన్ని చూసి అట్రాక్ట్ అయిన వర్గాలు పవన్ కళ్యాణ్ వెనుక ర్యాలీ అవడం మొదలుపెట్టి, ప్రశ్న రావణ్ ఈజ్ ఆల్సో వన్ అమాంగ్ దెమ్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ స్టాండ్ అనేది ఒక లీడర్ గా కాకుండా పొలిటీషియన్ గా మూవ్ అవుతూ పోయాడో, ప్రశ్న రావణ్ అగ్రెసివ్ గా అయిపోయాడు, ఫ్యూరియస్ గా అవడం మొదలుపెట్టాడు అతని వీడియోలు కూడా. అండ్ ఇక్కడ ఒక మనిషి ఎప్పుడు అగ్రెసివ్ అయిపోతాడు, ఎప్పుడు ఫ్యూరియస్ అయిపోతాడు అంటే, సమాజంలో మనం కొన్ని వ్యవస్థల్ని నమ్ముతామండి. జ్యుడిషియరీ, రెవెన్యూ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా, మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవరన్నా మనల్ని సడన్ గా గొడవ పెట్టి కొట్టాడు అనుకోండి, గాయపరిచాడు, ఇమ్మీడియట్ గా వీ కాల్ 100. ఇమ్మీడియట్లీ విల్ లుక్ ఎట్ ఫర్ ట్రాఫిక్ పోలీస్ ఎక్కడ ఉన్నాడేమో. ఎందుకు చూస్తాం? ట్రాఫిక్ పోలీస్ బాహుబలిలో ఉంటాడని కాదు, అదొక వ్యవస్థ మనల్ని కాపాడుతుంది. ఆ వ్యవస్థ నీ దగ్గరకు వచ్చి నీవు డబ్బిస్తావా, నువ్వు నాకులస్తుడివా, లేదా నువ్వు వైసీపీ పార్టీయా, నువ్వు టీడీపీ పార్టీ అనే ఫ్యాక్టర్ బేస్ మీద నీకు జడ్జిమెంట్ పాస్ చేయడానికి ప్రయత్నం చేయడం మొదలు పెట్టాడు అనుకోండి, యూ బికమ్ ఫ్యూరియస్. సో ఆ ఫ్యూరియస్ నేచరే ప్రశ్న రావణ్లో కనపడడం గత ఒక సంవత్సర కాలంగా కనపడతా ఉంది. హీ వాజ్ క్వశ్చనింగ్. అండ్ ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటల్లో రాధా మనోహర్ దాస్ గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను ఒక కుల వివక్ష గురించి, కుల వ్యవస్థ గురించి మాట్లాడడానికి లేని ఇక్కడ. బట్ యు సీ, సనాతన ధర్మం గురించి బ్యాక్ తీసుకురావాలి అని మాట్లాడుతున్న వ్యక్తుల్లో చాలా అగ్రెసివ్ గా, నాన్ కాన్స్టిట్యూషనల్ గా, వరస్ట్ గా మాట్లాడుతున్న వ్యక్తి రాధా మనోహర్ దాస్. అతను సమాజంలో మనతో ఉన్న క్రిస్టియన్స్, మనతో ఉన్న మాలలు, మనతో ఉన్న మాదిగలు, ఇలా రకరకాల మనతోనే ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళందరూ కొన్ని తరాల నుంచి పోరాడుతుంది ఏంటి? మాకు గౌరవం దక్కట్లేదు, మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు,
మాకు కూడా విలువ ఇవ్వండి అనే కదా వాళ్ళు అడుగుతున్నారు. అడుగుతున్న వాళ్ళను క్రిస్టియానిటీ ఒక మతం ఏదో భారతదేశంలోకి వచ్చింది, ఇట్స్ ఎ హిస్టరీ వచ్చింది, వాళ్ళు ఏదో వి డోంట్ హ్యావ్ ఎనీ డిస్క్రిమినేషన్, మీరు మా దగ్గర ఉండండి అని చెప్పారు. వాళ్ళలో కొంతమంది దే హ్యావ్ చూజన్ టు బి క్రిస్టియన్స్. ఇతనికి ఏ హక్కు ఉందని వాళ్ళను గొర్రెలు అంటున్నాడండి. ఇతను గొర్రె, నాతో పాటు పక్కన ఒక మనిషి కూర్చుంటే వాడిని నేను గొర్రెతో పోలుస్తున్నా. ఇజ్ ఇట్ ఫేర్? రైట్, ఇట్స్ నాట్ ఫేర్ కదా. సారీ, ఈ ఈ ఈ మనం గొర్రెలు అని మనతో పాటు సమాజంలో సహజంగా మనతో బతుకుతున్న సమానమైన మనుషులను మనం గొర్రెలు అంటున్నాం. దీన్ని ఖండించాల్సిన అవసరం ఎవరికి ఉంది? ప్రభుత్వాలకు ఉంది. నేను కేసులు పెట్టమని చెప్పండి రాధా మనోహర్ దాస్ని. అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అట్లీస్ట్ గివ్ హిమ్ కౌన్సిలింగ్. అరే ఇడియట్, సొసైటీలో ఉన్నాం రా మనము, ఇక్కడ ఎవడికెవడు గొప్ప కాదు, ఆర్థికంగా విభజించబడిపోయి ఉన్నాము, కులాల పరంగా విభజించిపోయి ఉన్నాము. ఈ ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని, పైన ఎవడో మత పెద్దలు వాళ్ళని అడ్డం పెట్టుకొని, లాస్ట్ కు ఒక ట్రాన్స్జెండర్ కూడా నేను అమ్మవారిని అని హల్చల్ చేసిన సందర్భం చూసాం మనం ఆంధ్రప్రదేశ్ లో. ఈరోజు వాడు ఒక పెద్ద ఫ్రాడ్ గా తేలాడు. సో మతాన్ని వాడుకొని ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థను పతనం చేసే ప్రయత్నం చేస్తారో సమాజంలో ఫ్యూరియస్నెస్, ఆ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ప్రశ్నారావణలో కనపడింది ఆ ఫ్రస్ట్రేషన్. అండ్ మీరు అడిగారు ఇలా బూతులు తిట్టచ్చా నీ అబ్బా. అండ్ ఇదే మాట మీరు గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఎందుకు అడగలేదండి మీరు? అదే జర్నలిస్ట్ యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ కదా. ఈరోజు ప్రశ్నారావణ్ తరఫున మీరు అతనికి ఇలా జరిగింది, అతను ఇలా మాట్లాడచ్చా అని మీరు ఎథికల్ డేటాబేస్ తీసుకొని వచ్చి మా ముందర మమ్మల్ని అడుగుతున్నారే. పవన్ కళ్యాణ్ ఎందుకు అడగలేదు? ఎందుకు? సినిమా యాక్టర్నా? అతను అడిగితే అతని ఫ్యాన్స్ కొడతారనా? పవన్ కళ్యాణ్ గారు అడిగాం మేము. అయితే పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడారు. సో ఆయన వాడారని చెప్పి ఇప్పుడు వీళ్ళంతా కూడా వాడితే వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదా? ఒకటేనా అందరూ? సార్ ప్రతి ఒక్కరు తేడాల గురించే మాట్లాడతారు. ఎందుకు సమస్య అక్కడి నుంచి మొదలైనప్పుడు ఆ సమస్యను అక్కడి నుంచి ఎందుకు హ్యాండిల్ చేయలేదు? ప్రశ్నారావణ్ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు హ్యాండిల్ చేస్తున్నారు? ఎందుకు ఈ సమస్యను ఇక్కడ హ్యాండిల్? ఎందుకు వై డిడ్ యూ చూస్ ప్రశ్నారావణ్? ఎందుకంటే ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా పవన్ కళ్యాణ్ ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక గౌరవ మంత్రి, ఆయన డిప్యూటీ సీఎం. సార్ ఎందుకు గౌరవ మంత్రి అంటున్నారు? ఎందుకు గౌరవ ఎమ్మెల్యే అంటున్నారు? ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు మీరు గౌరవం ఇవ్వరా? నన్ను కూడా ఇప్పటి నుంచి మీరు గౌరవ భరద్వాజ్ గారిని పిలవండి, తప్పే ఉంది. గౌరవ ప్రశ్నారావణ్ పిలవండి, గౌరవ చెప్పులు కుట్టే వ్యక్తిని పిలవండి. ఎప్పుడైతే మనం రాజకీయ నాయకులకు లేని గౌరవాన్ని మనం అట్రిబ్యూట్ చేస్తాము, రాజకీయ నాయకులకు ఒక గౌరవాన్ని అస్క్రైబ్ చేస్తున్నాము, వాడు ఏమనుకుంటాడు? నేను నాయకుడు, నేను లీడర్, నేను గొప్పవాడిని అని అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఓకే నేను గొప్పవాడిని, వాడు యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇప్పుడు వాడిని తొక్కడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వ్యవస్థలు సహకరిస్తున్నాయి. నేను తొక్కడానికి ప్రయత్నం చేసినప్పుడు వ్యవస్థలు సహకరిస్తున్నాయి. అయితే మరింత తొక్కుదాం. రాధా మనోహర్ దాస్ అనేవాడు ఎస్సీ కులంలో పుట్టిన వాళ్ళను, క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళని ఎక్స్పెషలీ గొర్రెలని అంటున్నాడా లేదా? ఎందుకు ప్రభుత్వం స్పందించటం లేదు? వాడు అంటాడండి, వీడు కర్నూలు గొర్రె, వీడు వైజాగ్ గొర్రె, వీడు నా గొర్రె, వీడు పక్కింటి. ఎంత ధైర్యం రా నువ్వు మా జనాలను మాతో సమానంగా బతుకుతున్నా ఇంకొక దేవుడిని మొక్కుతుండొచ్చు, తప్పేముందిరా? అరే బాబు నువ్వు నా కృష్ణుడు గొప్ప, నా రాముడు గొప్ప అని చెప్పుకో. జీసస్ మంచోడు కాదని చెప్పుకో. అరే అతన్ని ఫాలో అవుతున్న వాడు నువ్వు ఇట్లా తిడతావు. వై ఆర్ యూ క్రియేటింగ్ దిస్ డివైడ్? చూడండి, తెలంగాణ ఆంధ్ర మళ్ళీ చీలిక, క్రిస్టియన్ హిందూ మళ్ళీ చీలిక. ఇతను పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఒక లెవెల్కి వెళ్ళి భారతీయులం. సార్ భారతీయులని మాట్లాడే వాళ్ళలో కూడా ఫెనటిక్స్ ఉన్నారు. దోస్ ఫెనటిక్స్ ఆర్ ట్రైంగ్ టు డిస్టర్బ్ ద సొసైటీ. సో బూతులకు ప్లాట్ఫామ్, ఒక బేరీజు, ఒక ఇది బూతు కాదు. ఒక అమ్మాయిని ఒక వ్యక్తి హెరాస్ చేస్తాడు, అబ్యూస్ చేస్తాడు, అప్పుడు అమ్మాయి వాడిని లకారాలతో తిడుతుంది. అది ఆ టైంలో బూతు కాదండి, ఫ్రస్ట్రేషన్ అంటారు. సో ఎప్పుడు ఆర్గానికల్ గా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఎప్పుడు బూతులు వస్తున్నాయి అన్నది సమాజానికి అర్థం అయిపోతుంది. ఇప్పుడు ప్రశ్నారావణ్ హెరాస్ చేస్తున్నారు, సమాజం ఈజ్ నాట్ ఎంకరేజింగ్ ప్రశ్నారావణ్, బట్ అట్ ద సేమ్ టైం సమాజం హ్యాస్ అండర్స్టూడ్ వాట్ పవన్ కళ్యాణ్ హ్యాస్ డన్ టు ద సొసైటీ. పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడిన మాటలు ఈ రోజు లైమ్ లైట్ లో తీసుకొచ్చాడు ప్రశ్నారావణ్ అట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ ఓన్ పర్సనల్ లైఫ్. 30 కేసులంట, స్టేషన్ కి తిప్పుతున్నారంట. ఇది శిక్షించటమా? అతను మాట్లాడిన మాటలకు ఇది శిక్షించటమా? కాదు. ఇది అతన్ని అబ్యూజ్ చేయటం, అతని మొరేల్ని చంపటం, అతన్ని హెరాస్ చేయటం, అతని కుటుంబాన్ని ట్రమటైజ్ చేయటం. మనకి ఎందుకు ఇవన్నీ? మనకు అవసరమా? ఇవన్నీ భయపడేలా చేయటం, యూజింగ్ ద కాన్స్టిట్యూషనల్ మెషినరీ.
దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ. కాన్స్టిట్యూషన్ మెషినరీని వాడుకొని ఒకడు ఒక గ్రూప్ ఆఫ్ ఫెనటిక్స్ ఒక వ్యక్తిని టార్గెట్ చేసినప్పుడు సమాజం యాజ్ ఎ హోల్ నిలబడలేకపోవటం అనేది ఒక సమాజంగా యాజ్ ఎ హోల్ ఇట్స్ అ ఫెయిల్యూర్. దేర్ వీ హ్యావ్ టు రైజ్ అవర్ వాయిస్. అండ్ అన్ఫార్చునేట్లీ రైజింగ్ అవర్ వాయిస్ విల్ బి అస్క్రైబ్డ్. ఒక పార్టీకి తగిలిచ్చి వీడి పలానా పార్టీ వాడు అని మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఏమవుతుంది, మనల్ని న్యూట్రలైజ్ అన్నా చేస్తారు, న్యూట్రలైజ్ కాని వాళ్ళని ఇలా స్టేషన్ అని తిప్పుతారు. మధ్యతరగతి వాడు ఏమైపోతాడు సార్ అట్లా స్టేషన్లు తిప్పితే? మెంటల్ గా, ఫినాన్షియల్ గా, మొరల్ గా ఏమైపోతాడు? ఇది సమాజం అర్థం చేసుకోవాలి. ఇది పాయింట్. అండ్ ఇంకొకటి, ప్రశ్న రావణ్ ఇఫ్ హీ డిజర్వ్స్ టు రోమ్ అరౌండ్ 30 పోలీస్ స్టేషన్స్, ఐ ఆల్సో ఆస్క్ గవర్నమెంట్ టు మేక్ పవన్ కళ్యాణ్ రోమ్ అరౌండ్ 30 పోలీస్ స్టేషన్స్. అతనికి ఎంత బలమన్నా ఉండని, ఎంత ఫ్యాన్ బేస్ అన్నా ఉండని, అతన్ని కూడా తిప్పుతానే ఉండాలి. 30 పోలీస్ స్టేషన్లో తిప్పాలి. ఎందుకంటే ఆ వాడికి ఆ శిక్ష, నీకు కూడా అదే శిక్ష. నువ్వు ఆ శిక్ష తీసుకున్నప్పుడే నువ్వు అతని శిక్షను జస్టిఫై చేస్తున్నావు. దిస్ ఇస్ వాట్ మై కంక్లూజన్ అబౌట్ దిస్ పర్టికులర్ బూతులు అనే దానికి. అట్ ది సేమ్ టైం వంశీ గారు, మీరు కూడా కొన్ని ఇంటెన్సిఫైయింగ్ గా కొన్నిసార్లు మాట్లాడున్నారు. స్పెషల్లీ నిన్న రఘురామ్ గారి గురించి మాట్లాడున్నారు. సో మీకు కూడా ఫ్రస్ట్రేషనా? లైక్ వాట్ ఈస్ ది? సరే, మీరు రఘురామకృష్ణరాజు గారి గురించి తీశారు కాబట్టి మాట్లాడుతున్నా. రఘురామకృష్ణరాజు గారు అని మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం కదా, కానీ అన్ఫార్చునేట్లీ రఘురామకృష్ణరాజు గారు సమాజంలో ఉన్న మరొక వ్యక్తిని పొట్టోడు, సూట్ వేసుకుంటాడు, వాడి దగ్గర ఒకటే ఒక సూట్ ఉంది, వాడు నన్ను ఏదైనా చేయాలంటే మిచ్చన్ వేసుకొని ఎక్కాలి, ఏంటిది? సో యూసి, నేను జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తిని సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు అరిచాడు, ఇప్పుడు అరుస్తున్నాడు. అతను అరుస్తాడు బికాస్ హీ స్టాండ్స్ ఫర్ సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్. హీ హ్యాస్ సమ్ ఐడియాలజీస్, హీఈస్ స్టాండింగ్ ఫర్ దట్. బట్ రఘురామకృష్ణరాజు గారు నాట్ జస్ట్ దిస్ ఇష్యూ. 2019 నుంచి తీసుకోండి, ఆయన అధికారంలోకి ఎందుకు వచ్చారు? అతను లాస్ట్ టైం ఎంపీగా నర్సాపురం కాన్స్టిట్యుయెన్సీకి అతను ఎంపీ అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసులు పెడుతుంది అని చెప్పి ఒక కారణం చూపించి హీ జస్ట్ వెంట్ అండ్ సాట్ ఇన్ ఢిల్లీ 4 ఏళ్లు. ఎందుకు కూర్చోబెట్టారయ్యా నిన్ను పార్లమెంట్ లో? సరే, కేసులు పెడతారు, ఏముంది? ఒకవేళ నీకు అట్రాసిటీ జరిగితే వచ్చి చూపించుకో. ఇదిగో ప్రజలకు చెప్పండి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు, నన్ను అట్రాసిటీస్ గురి చేస్తున్నాడు, నా కాన్స్టిట్యుయెన్సీలో అంటే యూ కాంట్ హ్యాండిల్ ఇట్. జైలుకు పోవడానికి నీకు రెడీగా లేవు. ఒకవేళ తప్పు జరిగితే జైలుకు పోవడానికి రెడీగా లేవు. అక్కడ కూర్చొని ఏం చేసావు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ముందర కూర్చోబెట్టుకొని జగన్ తిట్టలేదు, ఇతను రెడ్డి సామాజిక వర్గాన్ని తూర్పాల పట్టడం మొదలుపెట్టాడు. నిజానికి రెడ్లు గాని దాన్ని సీరియస్ గా తీసుకుని ఉంటే ఒక్క రెడ్డి కూడా అతని ఓటేయకూడదు. కానీ మన సమాజం ఎంత మంచిదంటే రెడ్లు డిడ్ నాట్ ఓన్ దట్ స్టేట్మెంట్స్. వాళ్ళు చాలా రేషనల్ గా బిహేవ్ చేశారు. నేను రెడ్లను పొగడట్లేదు ఇక్కడ. బట్ రఘురామకృష్ణరాజు, నీకు జగన్ తో సమస్య ఉంటే జగన్ గురించి మాట్లాడు. రెడ్లను ఎందుకు అన్నావు? రెడ్లు అనేది కులం కాదు, అదొక జాతి కాదు, అదొక పని, అదొక పేరు పెట్టిన నానా జాతుల వాళ్ళు రెడ్డి పేరు పెట్టుకున్నారు. అలా మాట్లాడితే ఏ కులంలో ఉన్నవాడు ఎవడు అందరు సంకర జాతనే అనాలి ఈ దేశంలో. సో ఇలా మాట్లాడే రఘురామకృష్ణరాజు గారికి ఒక మంచి పోస్ట్ ఇచ్చి కూర్చోబెట్టాం. ఏంటి? డిప్యూటీ స్పీకర్. సరే, డిప్యూటీ స్పీకర్ అనేది కోతిని కూడా సింహాసనం మీద కూర్చోబెట్టి కట్టేయటం అనేది. ఒక కోతి కూడా పొరపాటున డిప్యూటీ స్పీకర్ అయితే దాని సింహాసనం మీద కూర్చొని కట్టేసినట్టే అండి పరిస్థితి. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్పీక్ అబౌట్ అన్కాన్స్టిట్యూషనల్ స్టేట్మెంట్స్. బట్ అది జరుగుతుందా? రఘురామకృష్ణరాజు మైక్ పెట్టుకొని మళ్ళీ అవే మాటలే. క్రిస్టియన్స్ మైక్ పెట్టకూడదు, దెన్ హిందూస్ ఆల్సో మైక్ పెట్టకూడదు. వాళ్ళకో రూల్, వీళ్ళకో రూల్ ఏంటి? అందరికి ఒకే రూలే. ముస్లిమ్స్ కూడా మైక్ పెట్టకూడదు. ఒకే రూల్ తీసుకురండి. ఎందుకంటే ఈ దేశంలో కాన్స్టిట్యూషనల్ గా వి సెడ్ దట్ ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ. సో ఇప్పుడు నేను సెక్యులర్ కంట్రీ అంటున్నాను కాబట్టి సెక్యులర్ అనే పదం తీసేయండి. ఒకవేళ పార్లమెంట్ లో మీకు బలం ఉంటే తీసి పారేయండి. రిజర్వేషన్లు తీసేయండి, సెక్యులర్ అనే పదాన్ని తీసేసేయండి, అసలు సోషలిస్ట్ అనే పదాన్ని తీసేయండి. మేక్ ఇట్ హిందూ నేషన్. మీరు హిందూ నేషన్ చేయండి, మేము మాట్లాడడం. ఇంకా మైకులు మేమే బలవంతంగా పోయి క్రిస్టియన్స్ మైకులు బీకేద్దాం. బట్ రాజ్యాంగానికి ఒక బాధ్యత ఉంది కదా, రాజ్యాంగానికి ఒక రెస్పెక్ట్ ఉంది కదా. దాన్ని అడ్డం పెట్టుకునే కదా మీరు రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు. ఆ రాజకీయ పదవులు అనుభవిస్తున్నప్పుడు ఆ పదవులకు గౌరవం ఇవ్వాలి కదా. వెన్ యూఆర్ సిట్టింగ్ అట్ ద స్టేజ్, ఒక స్పీకర్ కుర్చీలో కూర్చున్నావు,
ఆ రోజు బాలకృష్ణ వచ్చి మాట్లాడుతున్నప్పుడు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మీరు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారా? ఇర్రెలవెంట్ గా మాట్లాడినారు. అప్పుడు ఆయన మీద అలిగేషన్స్ వచ్చాయి, ఆయన తాగొచ్చి మాట్లాడాడు. ఒక్కసారి బ్రీత్ అనలైజర్ టెస్ట్ అయితే మీరు చేసే దమ్ముందా? నో, బికాస్ సీఎం కి బావమరిది, ఇంకేం చేస్తారు? ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత ఉంది. రఘురామకృష్ణంరాజు గారు ఏ స్థాయిలో కూడా ఈ నెవర్ ట్రైడ్ టు బి ఎ రెస్పెక్ట్ఫుల్ స్పీకర్ ఓవర్ ద ఆన్ ద చైర్. నేను కూడా ఆయన నేను తిట్టలేదండి. మీరు అందరిని ఇబ్బంది పెడుతున్నారు, ఈ ఇబ్బంది మీరే పడతారు ఏదో రోజు అని చెప్పాను. నేను ఎప్పుడు ఆయన బూతులు తిట్టలేదు. బూతులు తిడితే ఏమొస్తుందండి? ఇంకొకటి వంశీ గారు, ఎప్పుడు కూడా బలవంతుడు బలహీనుని భయపెట్టి బతకడం ఆనవాయితీ అయిపోయింది. ఫర్ ఎ చేంజ్ ఆ బలహీనుడు పక్కన కూడా ఏదో ఒక బలం ఉండాలి కదా. ఇప్పుడు ప్రశ్నారావణ విషయంలో అదే జరుగుతుంది. ఏదో ఒక బలం ఉండాలి కాబట్టి ఎవరు అతను మాట్లాడిన మాటలు సమర్థించట్లేదు. అలానే బలహీనుడు, ఇప్పుడు వీళ్ళు చేసేది అదే, బలవంతులు కాబట్టి బలహీనుని భయపెట్టి బతుకుదాము, చెలాయిచ్చేద్దాము అని చేస్తున్నారు. అలానే ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు చాలా మంది మనలాంటి సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు, సోషల్ యాక్టివిస్టులు చాలా మంది ముందుకు వస్తున్నారు అతనికి బలం అవ్వడానికి. సో ఈ విషయంలో మీరు మీకున్న బలాన్ని ఏమన్నా రావణ్ గారికి సపోర్ట్ గా ఇచ్చేదానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? లేకపోతే చూడండి, ఈ టాపిక్ ని ఐ అండర్స్టాండ్. ఈ టాపిక్ నేను 2 డైమెన్షన్స్ లో చెప్తాను. ఒకటి, ప్రశ్న రావణ్ చేసిన దానికి ఏమి అనుభవిస్తున్నాడు, మొత్తంగా జరిగిన ఇష్యూ ఎవరు రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు ప్రశ్న రావణ్ ఏం ట్రై చేశాడు అంటే, చిరంజీవి ఒక సినిమా ఉందండి, ఐ డోంట్ నో, అభిలాష అనుకుంటా. సమాజంలో చట్టంలో జరుగుతున్న అన్యాయాలను చూపించడానికి, ఉరి శిక్ష వల్ల జరుగుతున్న డ్యామేజ్ చూపించడానికి చిరంజీవి ఒక హత్యను సృష్టించి ఏదో చేస్తాడు. ఐ థింక్ ఆ ఉరి శిక్ష రద్దు గురించి ఒక సెటప్ చేస్తాడు. సో ఐ థింక్ ఇతను ప్రశ్న రావణ్ మెగా అభిమాని కాబట్టి మేబీ దాన్ని ఇంప్లిమెంట్ చేశాడని నాకు అనిపించింది. పార్ట్ ఆఫ్ ప్రజారాజ్యం పార్టీ ఆల్సో. నో అతను క్లియర్ కట్ గా అతని హావభావాలు ఎంత అతను పవన్ కళ్యాణ్ అభిమానించాడంటే, ద వే హీ స్పీక్స్ ఆల్సో వెరీ మచ్ విల్ బి లైక్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అతని మీద చాలా ఎక్కువ ఉంది. ప్రాబ్లం ఇక్కడ ఏమొచ్చింది అంటే, హీ ట్రైడ్ టు షో పవన్ కళ్యాణ్ వాట్ పవన్ కళ్యాణ్ ఈస్ డూయింగ్ టు ద పబ్లిక్. అన్ఫార్చునేట్లీ ఇది ఒక వెరీ స్పోర్టివ్ క్రిటిసిజం గా తీసుకొని ఉండాలి పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ సహజమైన గుణం ఒకటి ఉందండి, మీకు అందరికి తెలియని గుణం ఏంటంటే, అతను వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఈస్, అతని ఫ్యాన్స్ గాని అతని కార్యకర్తలు గాని వీళ్ళందరూ కూడా అతన్ని సంతృప్తి పరిచే క్రమంలో ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళినా కూడా జస్ట్ అతను సైలెంట్ గా కూర్చుంటే వెనక ఒక డిస్ట్రక్షన్ జరుగుతున్నదాన్ని విజువలైజ్ చేసుకుంటూ ఉంటాడు పవన్ కళ్యాణ్. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ టైం కత్తి మహేష్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ స్పందన, కత్తి మహేష్ ప్రతి మీటింగ్ లో కూర్చొని హీ వాజ్ రిక్వెస్టింగ్, నీ సైకోటిక్ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయి. అంత చేసినా కూడా పవన్ కళ్యాణ్ నెవర్ ట్రై టు రెస్పాండ్. అసలు పవన్ కళ్యాణ్ కత్తి మహేష్ గారి స్టేట్మెంట్, హీ హ్యాస్ అ సైకోటిక్ ఫ్యాన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. యాక్చువల్లీ అతనికి సైకోటిక్ ఫ్యాన్స్ లేరు, అతనికున్న ఫ్యాన్స్ లో కొంతమంది సైకోటిక్ పీపుల్ ని ఇతను ఇంటెన్షనల్ గా మోటివేట్ చేస్తున్నాడు. అది నేను చెప్పాలి నా ఉద్దేశం అది. అంటే సార్ నేను కూడా హీరోలకు అభిమానిస్తుంటాను, ప్రభాస్ ని చూస్తాను, మహేష్ బాబుని చూస్తాను, ఎన్టీఆర్ ని, అల్లు అందరిని చూస్తాను. సో బట్ వీఆర్ నాట్ సైకోటిక్. నాలాగే సమాజంలో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 99% జనసేన కార్యకర్తలు కూడా దే ఆర్ నాట్ సైకోటిక్. 1% సైకోటిక్ పీపుల్ హూ జస్ట్ ప్రెజ్యూమ్ లైక్ జనసేన కార్యకర్తలు ఆర్ విత్ పవన్ కళ్యాణ్ అండ్ దే ఆర్ హెరాజింగ్ కామన్. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఏమైనా అంటారో వాళ్ళని అటాక్ చేస్తూ ఒక ఫ్యాన్ బేస్ లాగా ప్రొజెక్షన్ చేస్తా ఉన్నారు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద మెగా ఫ్యామిలీ రైట్ ఫ్రమ్ ద రాజశేఖర్ టైమ్స్. రాజశేఖర్ ఆ రోజు కొట్టింది ప్రజారాజ్యం రౌడీలు కాదు, వీళ్ళు రౌడీలే ప్రజారాజ్యం అనే పేరుతో వచ్చి కొట్టారని అప్పుడు రాజశేఖర్ చెప్పిందదే, నిన్న కత్తి మహేష్ చెప్పిందరే, ఈరోజు ప్రశ్న రావణ్ ని అటాక్ చేస్తుంది కూడా అదే. ఇదంతా బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మేమే చేస్తున్నప్పుడు మేము ఎందుకు ఆపుతామండి? మేమే చేస్తున్నాము, మాకు కావాల్సింది కదా. ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజల దగ్గర ఉండేది ఒకటే ఒక్క ఆప్షన్, ఓటేయటం. ఆ ఓటు కూడా ఇప్పుడు లేపేస్తున్నారేమో నాకు తెలియదు. నా ఓటు అయితే 2 సార్లు నుంచి లేదు. 2014 లో లేదు, 2014 లో ఉంది, 2019 లో లేదు, 2024 లో లేదు. అన్ఫార్చునేట్లీ నేను పాకిస్తాన్ నుంచి రాలేదు, అమెరికా నుంచి రాలేదు. ఐ డోంట్ హ్యావ్ ఓట్ ఇన్ మై ఓన్ కాన్స్టిట్యుయెన్సీ 2 times. వంశీ గారు, అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా జరిగినవే కదా ఇవన్నీ.
టీడీపీ ఆఫీస్ పైన దాడులు కానీ, బూతుల కల్చర్ కానీ గతంలో మనం చూసాం. వైసీపీలో అనిల్ గారు, బోరుగడ్డ అనిల్, తర్వాత అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, రోజా గారు, ఇవన్నీ మనం గతంలో కూడా చూసిందే కదా, ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. బోరుగడ్డ అనిల్ని తీసేయండి. బోరుగడ్డ అనిల్ని మీరు పార్టీ క్యాడర్ ముసుగులో చేసిన తప్పులు అతను. ఈజ్ నాట్ ఎ లీడర్, ఈజ్ నెవర్ ఎ లీడర్, హీ నెవర్ డిజర్వ్ దట్ స్టేటస్. ఒక్క నిమిషం వంశీ గారు, ఒక్క నిమిషం. సేమ్ పాయింట్ ఇందాక మీరు అన్నారు, ఒక సైకోటిక్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయలేదు అన్నారు. మరి ఇలాంటి బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కంట్రోల్ చేయలేదు? అందుకోసమే కదండి 11 సీట్లతో బయట ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి has got what he has to get. బోరుగడ్డ అనిల్ అనేవాడు అంత దారుణంగా మాట్లాడుతున్నప్పుడు కంట్రోల్ చేసే బాధ్యత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అనిల్, అతని పేరు నెల్లూరులో ఉంటారంటే మంత్రి అనుకుంటా, అనిల్ కుమార్ యాదవ్. హీ వాస్ టాకింగ్ రబ్బిష్ ఇన్ ద అసెంబ్లీ. పోలవరం కంప్లీట్ చేస్తారా చేయరా? జనాలకు ఒక రియలిస్టిక్ నెంబర్ ఇవ్వలేరా? ఎందుకు ఇవ్వలేదు? నేను చేస్తాను, దమ్ముంటే కాచుకోండి. ఏం సార్ ఇది? ఆ టీడీపీలో వాళ్ళు అవే ఇచ్చి, వీళ్ళు అవే ఇచ్చి. నేను అదే అంటున్నాను, పొలిటీషియన్స్ యాజ్ ఎ హోల్ హ్యావ్ డెస్ట్రాయిడ్ ఆంధ్రప్రదేశ్. దట్స్ ద ప్రాబ్లం. ఇక కొడాలి నాని గారు, నేను ఇన్ఫాక్ట్ ఫస్ట్ కొన్ని రోజులు ఆయన వీడియోలో ఖర్జూర నాయుడు అవి అన్నప్పుడు నేను ఎంజాయ్ చేశాను. బట్ ఆఫ్టర్ దట్ ఐ ఫెల్ట్ వెరీ హెట్రెడ్నెస్ అబౌట్ దట్. ఎందుకు అంటున్నారు? నో నీడ్. చంద్రబాబు నాయుడు గారు తండ్రి ఎవరైతే మనకి ఎందుకండి? పాలసీలు యాక్చువల్లీ జగన్ గారు చేశారు. బ్యూటిఫుల్ థింగ్ ఏంటి తెలుసా? ఎమ్మెల్యేలందరినీ ఇళ్ళకి పంపించారు, పోయి ప్రజా సమస్యను కనుక్కోమని చెప్పాడు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఇన్ ద మోడర్న్ పొలిటికల్ హిస్టరీ ఇన్ ఇండియా. అన్ఫార్చునేట్లీ దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి రాలే వాళ్ళకు. ఆ సోషల్ మీడియా ఒకటి ఉండింది. జగన్ అన్న నడిచేటప్పుడు స్లో మోషన్ వీడియోలు ఇవా. దస్ పీపుల్ జగన్ ని ఒక రకంగా ఎలా ఓడిగొట్టారు తెలుసా అండి జనాలు, ఫ్యాన్స్ కూడా. ఎలాగూ జగన్ గెలుస్తున్నాడు, చంద్రబాబుకి ఒకసారి వేద్దాం, మళ్ళీ అంతా జగన్కి వెళ్ళిపోతే కష్టం కదా అని ప్రతి ఒక్కడు అనుకునే స్టేజ్కి తెచ్చుకున్నారు. చూస్తే 11 వచ్చి కూర్చున్నాయి. దట్స్ అ ప్రాబ్లం, సీరియస్ ప్రాబ్లం. ఎందుకంటే చూస్తే వంశీ గారు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా రేపు వచ్చి ఇంకో పార్టీ అయినా సరే ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. ఇప్పటికే మనకి రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు మనకు ఒక రాజధాని కూడా లేదు. ఆ పార్టీ వాళ్ళు తిట్టినప్పుడు లేదా అని వీళ్ళు తిట్టినప్పుడు లేదా అని వీళ్ళు ఇలా వాళ్ళకి వాళ్ళు కొట్టుకుంటా ఉంటే మరి ఏపీ పరిస్థితి బీహార్ని శ్రీలంక దాటి వెళ్ళిపోద్దా ఏపీగా? ఎందుకంటే మీరు శ్రీలంకను బీహార్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఏపీ ఎప్పుడో వాళ్ళని దాటేసింది. వాళ్ళది అనద్దండి. శ్రీలంకలో ఒక కాన్స్టిట్యూషనల్ డిస్టర్బెన్స్ వచ్చింది, పొలిటికల్ టర్మాయిల్ అంటారు దాన్ని. ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ మనకు ఉండేదంతా మేము రెడ్లము, మేము కాపులము, మేము కమ్మోళ్ళము, ఇవే మాటలే, ఇవే దిక్కుమాల పనులే. అమరావతి మొదలుపెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. వై ఇస్ ఇట్ మూవింగ్ సార్? అమరావతిలో అమరావతి మూవ్ అవ్వకపోవటానికి, అమరావతి ఆగిపోవటానికి అసలు సగం కారణం జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాల్లో మీరు కూడా ఒక వీడియో చేశారు, జగన్మోహన్ రెడ్డి మగాడు, అది ఒక వీడియో చేశారు, బాగా వైరల్ అయింది మీది కూడా. ఇక్కడ ఇప్పుడు అమరావతి ఫస్ట్ 5 years స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 30,000 ఎకరాలు దీనికి అవసరం రాజధానికి అని జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు అమరావతిలో బిల్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి దానికి సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ జరుగుతున్న అవినీతి నచ్చకపోయి ఉంటే, నిన్న విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ మీరు చూసే ఉంటారు, విజయసాయి రెడ్డి కూడా సేమ్ ట్వీట్ చేశాడు. ఒకవేళ అక్కడ అమరావతి జరుగుతున్న అవినీతి మీకు నచ్చకపోతే అవినీతిపై పోరాటం చేయండి, అవినీతి లేకుండా ఎలా ముందు తీసుకెళ్ళాలి ట్రై చేయండి. కానీ కాసేపు ఏమో 3 రాజధానులు అంటారు, కాసేపు మావిగ అంటారు, కాసేపు విజయవాడ అంటారు. ఇలా మీరు క్లారిటీ లేకుండా చేయటం వల్లే ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది అనేది మేజర్ ఆఫ్ ద పీపుల్ చెప్తున్నమాట. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్ గా మళ్ళీ మావిగన్ అని తీసుకుంటున్నారు. దీనివల్ల 2 అంశాలు. కొంత ఇప్పుడు టీడీపీ చెప్తున్న లెక్కల ప్రకారం సరే డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అవినీతి జరుగుతుంది, కాదంటలేదు నేను ఎక్కడ కూడా. ఇక్కడ 2028 కల్లా అమరావతి ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి అయిపోతాయి అని చెప్తున్నారు. ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి అయిపోయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే మళ్ళీ మావిగానే ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ జనాల్లో, నాయకుల్లో, అందరిలో కన్ఫ్యూజన్ ఇదంతా జరిగి ఇంకొక 10-15 సంవత్సరాలు మనకు రాజధాని లేకుండా అయ్యే అవకాశం ఉండదా? రాజధాని గురించి మాట్లాడు కూడా చెప్తున్నాను. నాకు కర్ణాటకకు చెందిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక వ్యక్తి ఆఫ్టర్ 18 సంవత్సరాల తర్వాత నన్ను ఒక ప్రశ్న అడిగాడు, వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. జస్ట్ అక్కడ స్టక్ అయిపోయాను నేను. వెదర్ ఐ హావ్ టు టెల్ అమరావతి ఆర్ వైజాగ్ ఆర్ కర్నూల్ ఆర్ మావిగన్. సో ఐ డి నాట్ సే నో, దెర్ ఇస్ సమ్ డిస్కషన్ గోయింగ్ ఆన్, సంథింగ్ విల్ కమ్ అప్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అమరావతి. సార్ మీరు అన్నారు జగన్ ఇన్ని స్టాండ్స్ మార్చాడు, దీనికి నేను ఆన్సర్ చెప్తా. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ time evolves and at that particular situation the situations will evolve.
సిచ్యువేషన్స్ అంటే చెప్తాను. అమరావతి అనే ఒక వ్యవస్థను మొదలుపెట్టిన రోజు దెర్ వాజ్ అ లిమిటెడ్ టైమ్ లైన్, దెర్ వాజ్ అ లిమిటెడ్ కన్స్ట్రక్షన్ రీజియన్, దెర్ వాజ్ అ లిమిటెడ్ బడ్జెట్. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, 1,00,000 కోట్లు మనకు కావాలి. ఫస్ట్ 10,000 అని చెప్పి మొదలుపెట్టి 1,00,000 కోట్లకు వెళ్ళారు. 33,000 ఎకరాలు, ఇంత ఈ ప్రాంతము, ఈ 29 గ్రామాలు. ఒక 2014 నుంచి 19కి వచ్చే లోపల చంద్రబాబు నాయుడు గారి వర్షన్ ఎలా మారిందంటే 1,00,000 కోట్లు సరిపోవు, మనకు 2,00,000 కోట్లు కావాలన్నాడు. అంటే డబుల్ ద ఇన్వెస్ట్మెంట్. అంతా కట్టిన తర్వాత ఇవన్నీ టెంపరరీ భవనాలు అన్నాడు. ఇప్పుడు మీరు ఒక మధ్యతరగతి, నేను ఒక మధ్యతరగతి, నేను ఇప్పటిదాకా ఇల్లే కట్టలేదు. నేను ఇల్లు కట్టాలి అనుకుంటే నాకు జీవితకాలం పడుతుంది. నాకు ఒక 10 లక్షలు 20 లక్షలు ఇల్లు కడితే దాంట్లో ఒక 3-4 లక్షలు ఈ గౌండాలు, మేస్త్రీలు, ఆర్కిటెక్చర్ అందరు తినేస్తారు. ఫైనల్ గా మన అవుట్పుట్ మనం 20 లక్షలు బడ్జెట్ పెట్టుకుంటే 15 లక్షలు ఇల్లు కంప్లీట్ అవుతుంది, మీద 5 లక్షలు తినేస్తారు. ఒక ఇండివిజువల్ యూనిట్ లో దాదాపు 20-25% లాసెస్ ఉన్నప్పుడు 1,00,000 కోట్ల కన్స్ట్రక్షన్ ప్రోడక్ట్ లో ఎంత లాస్ ఉంటుంది, ఎంత లీక్ అవుతుంది, ఆ లీక్స్ ఎక్కడికి వెళ్తాయి, ఏ ఇన్స్టిట్యూషన్స్ లోకి వెళ్తున్నాయి, ఆ ట్రాన్స్పరెన్సీ. సరే, నేను ఇప్పుడు నా ఇంటి గురించి చెప్పాను, ఒక 20 లక్షలు, అది నా డబ్బు అండి, పోతే నేను పోతా. 1,00,000 కోట్లు డ్రాన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డ్రాన్ ఫ్రమ్ ద ట్యాక్స్ పేయర్స్, డ్రాన్ ఫ్రమ్ ద బెగ్గర్స్, డ్రాన్ ఫ్రమ్ ద బార్బర్స్, డ్రాన్ ఫ్రమ్ ద మత్స్యకారులు. వీళ్ళందరూ ఎంతో కొంత ట్యాక్సులు కడితే వచ్చిన డబ్బును ఒక వ్యవస్థ తీసుకువెళ్ళి నేను అక్కడ కడతాను అని చెప్పి తమ అనుయాయులకు, తమ కులస్తులకు, తమ వ్యవస్థలకు కట్టుకుంటూ పోయి పార్టీ ఫండుల రూపంలో తిరిగి మళ్ళీ పార్టీలోకి వస్తూ పార్టీ సస్టైనెన్స్ కోసము 1,00,000 కోట్లు మన సొమ్మును దోచుకుంటే మీరు ఒప్పుకుంటారా? రైట్. ఇక్కడ మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఒక నిమిషం, మీరు ఇప్పుడు పాయింట్స్ అన్ని చెప్పారు కదా, మరి ఇంత అవినీతి జరిగినప్పుడు 2019లో జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి జరిగిన స్కాములపై ఎందుకు విచారణ కమిటీ ఏం వేయలేదు? సార్, జగన్ గారి బలహీనమైన నెట్వర్క్, సరిగ్గా వ్యవస్థల్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోవటం, పార్టీ వెరీ యంగ్ పార్టీ అవటము, జనాలకు చెప్పాలనుకుంది చెప్పలేకపోవటము, అతని చుట్టూ ఒక వ్యవస్థ ఎట్లా ఏర్పడి అతనికి కంచుకోటలా మారి మనం ప్రజలకు మంచి చేద్దాము, ప్రజలు వీళ్ళు అండర్స్టాండ్. జగన్ గారిది బేసికలీ ఈజ్ ఫ్రమ్ రాయలసీమ అండి. రాయలసీమ వాళ్ళకు ఒక మెంటాలిటీ ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం చేసేది అర్థం అవ్వాలప్పా, మనం ఊరికి చెప్తూ పోతే కాదు. బేసికల్ మాకందరికీ ఉంటుంది ఆ మెంటాలిటీ. మేము ఏం చేసినా కూడా మేము ఇంకా ఏం చేయలేదేమో అన్న ఫీలింగ్. కానీ చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ ఎలా అంటే, పాపం ఆయన ఈ బాగా కోస్టల్ ఆంధ్ర వాళ్ళతో తిరిగి హ్యాపీగా హీ అండర్స్టూడ్ హౌ టు ప్రొజెక్ట్ వాట్ వీ హ్యావ్ డన్. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 10 అడుగులు ముందుకేసి మనం చేయనివి కూడా చెప్పుకోవడం ఎలాగనే దాంట్లో మాస్టర్ పీస్ అయిపోయారు. అయితే ఇక్కడ నేనేమంటానంటే, ఇక్కడ మీరు చెప్పినట్టు సరే, ఫస్ట్ 33,000 ఎకరాలు 29 గ్రామాల్లో కడదాం అనుకున్నారు. మీరు అన్నట్టు ఫస్ట్ 10,000 కోట్లు స్టార్ట్ అయ్యి 1,00,000 కోట్లకి వెళ్ళిపోయింది. కొంత టెంపరీ భవనాలు ఏవో కట్టారు, అక్కడితో ఆగిపోయింది. ల్యాండ్ పూలింగ్ అయితే అయిపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనే బదులు ఇక్కడ 29 గ్రామాలని ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ అయిపోయిన దాంట్లో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అన్న పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టి ఉండుంటే కనుక ఈ రోజు మళ్ళీ మనకి అసలు రాజధాని ఎక్కడ ఉండాలనే క్వశ్చన్ వచ్చేది కాదు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి ఈ రోజు వరకు ఒక స్టాండ్ లో కరెక్ట్ గా ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటి ఆ స్టాండ్ అంటే కాస్ట్ ఫ్యాక్టర్. యు సీ, ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ కర్నూల్ జ్యుడిషియరీ క్యాపిటల్, కర్నూల్ కి ఒక యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ వేరు. His intention was, అంటే ఇది నా అండర్స్టాండింగ్, his intention was to make Vishaka a global city, okay, and to project Vishaka as a capital, and meanwhile he wanted to show to the people, ప్రజలకు చూపించాలనుకున్నాడు. ఏంటి, నేను అమరావతి నుంచి కర్నూలు కూడా వదలట్లేదు, నేను వాళ్ళని కూడా మిమ్మల్ని కూడా క్యాటర్ చేస్తానని చెప్పే క్రమంలో he went with the term of 3 capitals. Actually technically అది సింగిల్ క్యాపిటల్. 3 capitals అంటే we are going to distribute the functionaries, don't worry అని ఒక భరోసాను అతను ప్రజల్లోకి కరెక్ట్ గా తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే మీరు విశాఖపట్నంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కట్టారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ రెడీలీ అవైలబుల్ దేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ కంప్లీట్లీ అవైలబుల్. ఇక కర్నూలులో కట్టాల్సింది ఒక హైకోర్టు, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పర్మిషన్ తీసుకున్న టైం బట్టి ఉండేది, బట్ ఇట్ వుడ్ హావ్ కమ్. అమరావతిలో ఆల్రెడీ రెడీగా ఉన్న కన్స్ట్రక్షన్స్, వాటిని వాడుకోవడం ఒకటి మిగిలింది అంతే, వాటిని కంప్లీట్ చేసి వాడుకుంటే అయిపోయింది. బట్ మీన్ వైల్ కోర్టు కేసులు వచ్చి పడ్డాయి, చాలా కోర్టు కేసులు, ఎనఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ పిల్లులు వేశారు. అక్కడ అది ఆపండి, ఇక్కడ ఇది ఆపండి, ఇది వెళ్ళకూడదు, వీళ్ళు ఇక్కడికి రాకూడదు. వాటిని కన్విన్స్ చేసి సరైన లీగల్ ఎండింగ్ చేయడానికి అతనికి 5 ఏళ్లు పట్టింది. చంద్రబాబు నాయుడు గారి బలం ఇదే, వ్యవస్థని కరెక్ట్ గా వాడుకోవడం. జగన్మోహన్ రెడ్డి గారి బలహీనత, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అన్నమాట వాస్తవం. వంశీ గారు, ఫైనల్ గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటంటే, మా విజన్
అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పరిధిలో రాజధాని రావాలి అనేది. మొన్నటి వరకు కర్నూలు ప్రాంతంలో హైకోర్టు అనేది ఒక ప్రపోజల్ ఉంది. కర్నూలు కూడా ఒక న్యాయ రాజధానిగా చెప్పారు. అంటే ఇప్పుడు దాని కర్నూలు కూడా తీసేసి మొత్తం మావిగారి పరిధిలో పెడుతున్నారు. సో యాజ్ ఏ రాయలసీమ పీపుల్ దగ్గర అది పోతుందనే ఫీల్ ఏమైనా ఉందా మీకు? సో ఒకటి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, దెర్ ఇస్ నో క్లారిటీ. జగన్ గారు ఇంకా క్లియర్ గా చెప్పలేదు కర్నూలు మేము న్యాయ రాజధాని లిమిట్ లో నుంచి తీసేస్తున్నామని అయితే అతను చెప్పలేదు. సో రైట్ నౌ కర్నూలులో ఒక జోన్ ఉందండి, బీ క్యాంప్. చెప్తే మనం చెప్పకుండా వి కాంట్ స్పెక్యులేట్. చెప్తే అంటే చెప్పిన తర్వాత అనలైజ్ చేయడం అనేది మన బాధ్యత. చెప్పక ముందే ఇది చెప్తే ఎలా అని చెప్పడం మనది, అది ధర్మం కాదు. సో ఇప్పుడు రైట్ నౌ ఉన్న డేటా బట్టి నేను చెప్తాను. ఇప్పుడు మా కర్నూలులో బీ క్యాంప్ అని ఒక ప్లేస్ ఉందండి. మా కర్నూలులో బేసికలీ చెట్లు చేమలు ఏమి ఉండవు, అంత ఎడర్లా ఉంటది మొత్తం రాయలసీమ ప్రాంతం. ఆ బీ క్యాంప్ అని ఒక ప్రాంతం మాత్రం బ్రిటిష్ కాలం నుంచి బాగా చెట్లు పెంచారు. కానీ మా ఊరు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, భరత్ గారు ఆ ప్రాంతాన్నే ఎంచుకున్నారు. ఆ చెట్లన్నింటినీ కొట్టేసి అక్కడ చక్కగా ఒక హైకోర్టు నిర్మించాలని పాపం ఆయన ఎందుకో ఎంచుకున్నారు. అక్కడ ఉన్న క్వార్టర్స్ లో ఉన్న జనాలందరినీ తోలేసి ఇప్పుడు అదంతా ఇప్పుడు దాన్ని వెకేట్ చేయించారు. ఇప్పుడు ఇంకా చెట్లు కొడతారా, చెట్ల మధ్యన హైకోర్టు బిల్డింగ్ చెట్ల లోపల నుంచే కట్టుకుంటూ వస్తారనేది ఆయనకి తెలియాలి. సో దిస్ ఇస్ హౌ చంద్రబాబు, దానికి ఆయన చెప్తున్న మాట అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఊరిలోనే నువ్వు హైకోర్టు కట్టాలి. నాకు అర్థం కాదు, ఊర్లో ఎక్కడైనా హాస్పిటల్ ఉంటుంది కానీ హైకోర్టు ఎక్కడ కట్టినా అవసరం ఉన్నోడు పోతాడు కదండి. హైకోర్టు ఊరు బయట ఒక 5 కిలోమీటర్లు దాటి బయట కట్టినా కూడా it's a boost to that particular city's economy. But I don't know why Bharat is selecting that particular city center to be the high court. సో హైకోర్టు ప్రొసీడింగ్స్ అక్కడ జరుగుతున్నాయి, అది జరుగుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్స్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం చెప్పలేదు కాబట్టి మ్యావిగన్ అనేది మీరు యూ డోంట్ సీ యాజ్ ఎ క్యాపిటల్ సిటీ అండి, యూ సీ యాజ్ ఎన్ క్యాపిటల్ రీజియన్. A region as a whole which is catering 60 lakh people, almost 60 లక్షల మంది ప్రజల యొక్క ఆశలను, వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ ని క్యాటర్ చేస్తున్నప్పుడు వాట్స్ రాంగ్ ఇన్ దట్ అండి? ఒక 23 గ్రామాల్లో 1,00,000 మందికి ఒక కాంప్లెక్స్ లాగా, కల్కి సినిమాలో కాంప్లెక్స్ లాగా కట్టే బదులు 60 లక్షల మంది బతకడానికి ఒక ఆశ జ్యోతి కనబడుతుంది కదా. ఇప్పుడు చూడండి, నాకు తెలిసిన కొంతమంది చెప్తున్నారు, ఆఫ్టర్ జగన్ హాస్ గివెన్ ద ఇష్యూ దట్ మావిగన్ ఇనిషియేషన్, many people, real estate people are going to Machilipatnam and they are trying to find some decent spaces. ఇంకా రేటు తక్కువ ఇప్పుడే కొని పెట్టుకుందాం పోయి కొనుక్కుంటున్నారు. దట్ షోస్ ది ప్రామిసింగ్ నేచర్ ఆఫ్ దట్ మ్యావిగన్. సో ఎందుకు అమరావతి ఫెయిల్యూర్ దిశగా పోవటానికి, మ్యావిగన్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉండటానికి మెయిన్ ప్రధాన ఫ్యాక్టర్ ఏంటంటే యాక్సెసిబిలిటీ ఫర్ కామన్ మ్యాన్. ఇప్పుడు నాకు ఒక సెంటు భూమి కావాలంటే నేను అమరావతిలో కొనలేను, బట్ ఫార్చునేట్లీ ఐ కెన్ బై ఇన్ మచిలీపట్నం ఇఫ్ ఐ నీడ్ ఇట్, నాకు ఉండాలి అనుకుంటే. సో ఈ యాక్సెసిబిలిటీలో అమరావతి స్లో డౌన్ అయిపోతుంది. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాపర్ గా ఇనిషియేషన్ తీసుకుంటే మ్యావిగన్ మే గెట్ ఎ పుష్. రైట్ అండి, రైట్. నైస్ టాకింగ్ విత్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై.